నంబర్ 2 స్పాట్ లో ఉన్న టీవీఎస్ ని 1000 యూనిట్ల తేడాతో వెనక్కి నెట్టిన బజాజ్. మార్కెట్ లీడర్ అయిన ఓలా మార్కెట్ షేర్ తగ్గిపోయింది. ఈ 2024 ఎండింగ్ కల్లా 10 లక్షల సేల్స్ మైల్ స్టోన్ ని దాటనున్న ఇండియన్ ఈవీ ఇండస్ట్రీ కొంచెం నేరాల ఘోరాల టైప్ లో అయిపోయింది కదా. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 1 అనమాట. సో సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన ఈవీ 2 వీలర్ సేల్స్ రిపోర్ట్ అనేది వచ్చేసింది. మరి ఏ కంపెనీ ఎన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేసింది, ఎవరిని వెనక్కి నెట్టారో, అండ్ మొత్తంగా ఈ సెప్టెంబర్ నెలలో ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యాయో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి రాబోతున్నాయి. ఇక ఈ సెప్టెంబర్ నెలలో మొత్తంగా 88,166 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అనేవి మన ఇండియాలో సేల్ అవ్వడం జరిగింది. లాస్ట్ 2023 సెప్టెంబర్తో కంపేర్ చేసుకుంటే ఈ సేల్స్ అనేవి 40% అయితే పెరగడం జరిగింది. ఎందుకంటే 2023 సెప్టెంబర్లో కేవలం 63,184 ఎలక్ట్రిక్ 2 వీలర్సే సేల్ అయ్యాయి. సో ఈ రోజు నుంచి పిఎం ఈ డ్రైవ్ అనే ఒక కొత్త సబ్సిడీ స్కీమ్ అయితే మన ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది. నిన్నటి వరకు ఈఎంపిఎస్ స్కీమ్ అనేది ఉండేది. సో నిన్నటితో ఈఎంపిఎస్ స్కీమ్ అనేది ఎండ్ అయిపోయి ఈ రోజు నుంచి పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అనేది అప్లికబుల్ లోకి అయితే వచ్చింది. కాకపోతే సబ్సిడీ పరంగా ఆ అమౌంట్ పరంగా ఎలాంటి చేంజ్ అనేది లేదు. ప్రీవియస్ గా మనకి ఒక 2 వీలర్ కి 3 వీలర్ కి ఎంత సబ్సిడీ వచ్చేదో ఇప్పుడు కూడా మనకు అంతే. 10,000 రూపాయలు 2 వీలర్ కి, 25,000 లేదా 50,000 రూపాయలు 3 వీలర్ కి మనకి ఇప్పుడు కూడా సబ్సిడీ వస్తుంది. కాకపోతే ఆ పేరు, ఆ సబ్సిడీని క్లెయిమ్ చేసుకునే విధానం అనేది మారడం జరిగింది. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్ మంత్ లో టాప్ 10 పర్ఫార్మర్స్ ఎవరు, ఏ కంపెనీ ఎన్ని యూనిట్స్ ని సేల్ చేసింది, అండ్ ఏ కంపెనీ దేన్ని వెనక్కి నెట్టింది అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ సెప్టెంబర్ మంత్ లో టాప్ 10 కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే 10th ప్లేస్ లో వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్, జాయ్ ఈ బైక్స్ వాళ్ళైతే ఉన్నారు. వీళ్ళు ఆగస్ట్ మంత్ లో 667 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో 587 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని అయితే సేల్ చేశారు. 9th ప్లేస్ లో రివోల్ట్ ఉంది. రివోల్ట్ ఆగస్ట్ మంత్ లో 677 ఎలక్ట్రిక్ బైక్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో 624 ఎలక్ట్రిక్ బైక్స్ ని అయితే సేల్ చేసింది. 8th ప్లేస్ లో బౌన్స్ ఉంది. బౌన్స్ వాళ్ళు ఆగస్ట్ లో 791 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో 1205 స్కూటర్స్ ని అయితే సేల్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళు రీసెంట్ గానే కొన్ని లాజిస్టిక్ కంపెనీస్, కొన్ని డెలివరీ కంపెనీస్, కొన్ని రైడ్ హెయిలింగ్ పార్ట్నర్స్ తో అయితే పార్ట్నర్షిప్ అయ్యారు. సో వాళ్ళకి వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డిప్లాయ్ చేస్తున్నారు. B2C అంటే కస్టమర్స్ కి వీళ్ళు పెద్దగా స్కూటర్స్ నమ్మట్లేదు, వీళ్ళ కంపెనీస్ కి వీళ్ళైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ సప్లై చేస్తున్నారు. దానివల్ల మనకి ఈ మంత్ ఆన్ మంత్ బౌన్స్ స్కూటర్ల యొక్క సేల్స్ అనేది పెరుగుతుంది. 7th ప్లేస్ లో బీగోస్ ఉంది. బీగోస్ వాళ్ళు ఆగస్ట్ మంత్ లో 1111 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో 1237 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని అయితే సేల్ చేశారు. 6th ప్లేస్ లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వారు ఉన్నారు. వీళ్ళు ఆగస్ట్ మంత్ లో 2640 యూనిట్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో 2604 యూనిట్స్ ని అయితే సేల్ చేశారు. గత 4 నెలల నుండి ఆంపియర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఫ్లాట్ లైన్ గానే వస్తుంది. అంటే ప్రీవియస్ మంత్స్ లో వాళ్ళు ఎన్నైతే వెహికల్ సేల్ చేశారో సో దాని తర్వాత మంత్ కూడా అన్నే సేల్ చేస్తున్నారు. పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. సో వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి -24% అనమాట. అంటే 2023 సెప్టెంబర్ లోనే వాళ్ళు ఇప్పటికన్నా ఎక్కువ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే సేల్ చేశారు. అండ్ ప్రస్తుతం ఆంపియర్ కి 3% మార్కెట్ షేర్ అయితే ఉంది. సో వీళ్ళు రీసెంట్ గానే నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెటింగ్ చేశారు. బట్ అది అంతగా వర్కౌట్ అయినట్టు లేదు. నాకు కూడా పెద్దగా రోడ్డు పైన ఈ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే కనిపించట్లేదు. మరి మీకేమైనా కనిపించాయో కింద కామెంట్ చేయండి. 5th ప్లేస్ లో హీరో మోటోకార్ప్ ఉంది. అంటే వీదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. వీళ్ళు ఆగస్ట్ మంత్ లో 4596 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో 4174 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని అయితే సేల్ చేశారు. సో లాస్ట్ 3 మంత్స్ గా ఈ వీదా యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఫ్లాట్ గానే వెళ్తుంది. అండ్ ప్రస్తుతం హీరో వీదా వాళ్ళకి 4.73% మార్కెట్ షేర్ అయితే ఉంది. 4th ప్లేస్ లో ఏథర్ ఉంది. ఏథర్ ఆగస్ట్ మంత్ లో 10,919 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో 12,559 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని అయితే సేల్ చేశారు. ప్రీవియస్ 6 మంత్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ మంత్ వీళ్ళ సేల్ అనేది కొంచెం పెరిగిందనే చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతం ఏథర్ కి 14% మార్కెట్ షేర్ అయితే ఉంది. మీ అందరికీ తెలుసు ఏథర్ వాళ్ళు రీసెంట్ గా రిస్తా అనే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. బట్ అది కొంచెం ప్రైస్ ఎక్కువ కావడం, ఫీచర్స్ రేంజ్ తక్కువ ఉండడంతో అంత సక్సెస్ కాలేదని చెప్పుకోవచ్చు. క్వాలిటీ బాగుంటుంది బట్ ప్రైస్ కొంచెం ఎక్కువైనంత కారణాన ఎవరు
ఎవరు దాన్ని కొనడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. అండ్ రీసెంట్ గానే ఏథర్ కంపెనీ వాళ్ళు అమర్ రాజా బ్యాటరీ కంపెనీతో పార్ట్నర్షిప్ అయితే అయ్యారు. సో ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా అమర్ రాజా బ్యాటరీ కంపెనీస్ ఏథర్ కంపెనీకి ఎల్ఎఫ్పి అండ్ ఎన్ఎంసి కెమిస్ట్రీతో ఉన్న బ్యాటరీ సెల్స్ అయితే సప్లై చేయనుంది. సో ఈ పార్ట్నర్షిప్ లో ఆ సప్లై కనుక స్టార్ట్ అయిపోతే మనకి ఏథర్ స్కూటర్స్ యొక్క ప్రైస్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది. అప్పటి వరకు ప్రైస్ వీళ్ళ సేల్స్ అనేవి ఇలానే వెళ్తాయి. థర్డ్ ప్లేస్ లో టీవీఎస్ ఉంది. ఇది కొంచెం షాకింగ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొన్ని నెలలుగా టీవీఎస్ అనేది కన్సిస్టెంట్ గా సెకండ్ ప్లేస్ లో ఉండేది. బట్ ఈ మంత్ థర్డ్ ప్లేస్ లో ఉండే బజాజ్ సెకండ్ ప్లేస్ లో ఉండే టీవీఎస్ ని దాటుకొని సెకండ్ ప్లేస్ కి వెళ్ళింది. టీవీఎస్ వాళ్ళు థర్డ్ ప్లేస్ కి అయితే పడిపోయారు. టీవీఎస్ వాళ్ళు ఆగస్ట్ మంత్ లో 17,441 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో 17,865 టూ వీలర్స్ ని అయితే సేల్ చేశారు. సో వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి కేవలం 2% ఉంది. రీసెంట్ గానే టీవీఎస్ వాళ్ళు 95,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి వాళ్ళ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. బట్ అది అంతగా సక్సెస్ అయినట్టు నాకైతే కనిపించలేదు. హైదరాబాద్ లో నాకు అక్కడక్కడ ఒక 2-3 బేస్ వేరియంట్లు కనిపించాయి తప్ప మరీ మార్కెట్ ని ఓలా ప్రభావితం చేసినట్టు టీవీఎస్ అయితే చేయలేకపోయింది, అంత సక్సెస్ చేయలేకపోయింది అని సేల్స్ కూడా వీళ్ళు తీసుకురాలేకపోయారు. సో టీవీఎస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. ఫ్యూచర్ మంత్స్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ కనుక ఇలానే ఉంటే ఖచ్చితంగా ఏతర హీరో వీదా కూడా వీళ్ళని దొక్కేసి పైకి వెళ్ళిపోతుంది. సో టీవీఎస్ ఏదో విధంగా వాళ్ళ సేల్స్ ని పెంచుకోవడానికి అయితే ప్రైస్ తగ్గించడమో లేదా ఏదైనా అట్రాక్టివ్ ఆఫర్స్ పెట్టడమో పెడితేనే వాళ్ళు మళ్ళీ సెకండ్ స్పాట్ కి వెళ్తారు, లేదంటే ఈ కంపెనీస్ అన్ని టీవీఎస్ అయితే తొక్కేస్తాయి. అండ్ ప్రస్తుతం టీవీఎస్ కి 20.26% మార్కెట్ షేర్ అయితే ఉంది. సెకండ్ ప్లేస్ కి బజాజ్ అయితే వచ్చేసింది. బజాజ్ వాళ్ళు ఆగస్ట్ మంత్ లో 16,650 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో ఏకంగా 18,933 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని అయితే సేల్ చేశారు. ఆగస్ట్ మంత్ లోనే బజాజ్ వాళ్ళు టీవీఎస్ ని బీట్ చేయాలి, బట్ 791 యూనిట్ల తేడాతో వాళ్ళు థర్డ్ ప్లేస్ లోనే అయితే ఉండిపోయారు. బట్ ఈ మంత్ టీవీఎస్ కన్నా 1068 యూనిట్లు ఎక్కువ సేల్ చేసి వీళ్ళు టీవీఎస్ ని బీట్ చేసి సెకండ్ పొజిషన్ కి అయితే రావడం జరిగింది. సో దీనికి మెయిన్ రీజన్ బజాజ్ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన అఫోర్డబుల్ వేరియంట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఇదే విధంగా బజాజ్ కనుక కొనసాగితే ఖచ్చితంగా ఓలాని బీట్ చేస్తుంది. సో ఓలా వాళ్ళ సర్వీస్ ని సరి చేసుకొని సేల్స్ ని పెంచుకుంటేనే ఫస్ట్ స్పాట్ లో ఉంటుంది. లేదు కొంచెం తేడా అయిందంటే ఓలాని బీట్ చేసేస్తుంది, బజాజ్ ఫస్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ప్రస్తుతం బజాజ్ కి 21.47% మార్కెట్ షేర్ అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్ లో యథావధిగా ఓలా కంపెనీ ఉంది. ఓలా కంపెనీ ఆగస్ట్ మంత్ లో 26,928 యూనిట్స్ ని సేల్ చేస్తే సెప్టెంబర్ మంత్ లో 23,965 యూనిట్స్ ని అయితే సేల్ చేసింది. ఈ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లోని ఫస్ట్ 7 మంత్స్ లో చూసుకుంటే ఓలా యొక్క యావరేజ్ సేల్స్ అనేవి 37,695 యూనిట్లుగా ఉన్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కేవలం 23,000 యూనిట్లనే ఓలాని అయితే అమ్మగలిగింది. సో చెప్పాను కదా, ఓలా కనుక ఇంప్రూవ్ అవ్వకపోతే ఖచ్చితంగా బజాజ్ అనేది ఓలాని బీట్ చేస్తుంది. అండ్ ప్రస్తుతం ఓలాకి 27% మార్కెట్ షేర్ ఉంది. ప్రీవియస్ గా 36% ఉండేది, ఇప్పుడు ఇది 27% కి అయితే పడిపోయింది. సో ఈ సెప్టెంబర్ మంత్ లో టాప్ 10 పర్ఫార్మర్స్ అయితే వీళ్ళనమాట. బజాజ్ టీవీఎస్ ని బీట్ చేయడమే ఈ మంత్ హైలైట్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఈ టాప్ 10 పొజిషన్స్ ఏ కాకుండా టాప్ 20 పొజిషన్స్ లో చూసుకుంటే 11th ప్లేస్ లో కైనెటిక్ వాళ్ళు ఉన్నారు, 12th ప్లేస్ లో కొమకి ఉంది, 13th ప్లేస్ లో క్వాంటమ్ ఉంది, 14th ప్లేస్ లో ఒకాయో ఉంది, 15th ప్లేస్ కి రివర్ అయితే వచ్చేసింది, 16th ప్లేస్ లో ఎలక్ట్రిక్స్, 17th ప్లేస్ లో ప్యూర్ ఈవీ, 18th ప్లేస్ లో బ్యాటరీ స్టోరీ, 19th ప్లేస్ లో ఒకినావా అండ్ 20 ప్లేస్ లో హీరో ఎలక్ట్రిక్ అయితే ఉంది. ఒకినావా హీరో ఎలక్ట్రిక్ ఒకప్పుడు ఫస్ట్ సెకండ్ స్పాట్స్ లో ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు 19th 20 స్పాట్ కి అయితే పడిపోయారు. దీనికి రీజన్ ఏంటో మీ అందరికీ తెలుసు. అండ్ చాలా మంది ఏపీలో రోడ్ ట్యాక్స్ గురించి కూడా అప్డేట్ అడుగుతున్నారు. సో ఇంతవరకు మనకి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ రోజు అక్టోబర్ 1వ తేదీ కాబట్టి ఈ రోజు ఏమైనా అప్డేట్ వస్తుందని నేను అనుకున్నాను, బట్ ఎలాంటి అప్డేట్ అనేది లేదు. సో ఎవరైతే పండగ సీజన్ కి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందాము, రోడ్ ట్యాక్స్ తగ్గుతుందని ఆశిస్తున్నారో వాళ్ళకి నిరాశే మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు తగ్గించేయాలని అయితే కనిపించట్లేదు. సో మేబీ ఫెస్టివ్ సీజన్ అయిపోయిన తర్వాత తగ్గించే ఛాన్స్ ఉంది, కానీ యాజ్ ఆఫ్ నో చేంజ్ ఇన్ ద రోడ్ ట్యాక్స్ ఆఫ్ ఏపీ ఎలక్ట్రిక్ వెహికల్. సో చూసారుగా, ఇదన్నమాట మరి సెప్టెంబర్ నెలకి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ అయితే. మరి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.